సో మ్యామ్ మీరు అంటే మౌంటైన్స్ ట్రెక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ పిక్ చేసుకున్న మౌంటైన్ ఏది? బేసిక్‌గా పిక్ అనే ఆప్షనే మనకు లేదండి. ఓకే. ఎందుకంటే మేము బేసిక్ కోర్స్ చేసాం. హ్మ్. మా ఇంట్లో ముందు నుంచి విచ్ ఈస్ వెరీ క్లియర్ ఒకటేంటి అంటే, ఏదైనా చేసే ముందు దాని గురించి నేర్చుకో. అండ్ దెన్ అంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అదంతల అదే వస్తది. విచ్ ఈస్ హ్మ్. వెరీ మచ్ ఇంపార్టెంట్. మన వెల్ బీయింగ్‌కి గానీ ఆ పని అయిపోవడానికి కూడా. సో, అలాగా ఐ డిడ్ బేసిక్ కోర్స్ అండ్ దెన్ ఐ టుక్ బ్రేక్ ఫర్ 1, 2 ఇయర్స్ ఫర్ మై స్టడీస్. నేను చదువుతూనే ఇవన్నీ చేశాను. ఓకే. అడ్వాన్స్ కోర్స్ అయిపోయాక ఐ డిసైడ్ ఓకే. ఐయామ్ ఫిట్ టు గో. ఐయామ్ అంటే అండర్ ఎక్స్‌పర్టీస్‌తో మనకు సర్టిఫికేషన్ వస్తది. హ్మ్. అండ్ దెన్ ఆ తర్వాత ఐ వెంట్ ఫర్ ఎ కమర్షియల్ క్లైంబింగ్. అంటే 7 సమ్మిట్స్ కానీ ఇవంతా ఏంటి అంటే ఇట్స్ ఎ కమర్షియల్, నా దృష్టిలో ఇట్స్ ఎ కమర్షియల్ క్లైంబింగ్. హ్మ్. దట్ ఈస్ ఫస్ట్ మౌంటైన్ నేను కమర్షియల్ సైడ్ ఎళ్ళినప్పుడు ఇట్స్ కిలీ. ఓకే. కిలిమంజారో ఆఫ్రికన్ హ్మ్. హైయెస్ట్ పీక్. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు బేసిక్‌గా మనం ట్రెక్ చేయాలనంటే మనం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చాలా అవసరం. హ్మ్. సో బేసిక్‌గా మనం ఇప్పుడు మౌంటైన్స్ ట్రెక్కింగ్‌కి ఎళ్ళినప్పుడు మన దగ్గర ఉండాల్సిన థింగ్స్ ఏంటి బేసిక్‌గా? ఎక్విప్‌మెంట్ కొన్నుంటాయండి. ఇట్ ఆల్ డిపెండ్స్. మీరే ట్రెక్ ఈస్ డిఫరెంట్. హ్మ్. మౌంటైనరింగ్ ఈస్ డిఫరెంట్. ఐ హావ్ చూజన్ టు బి ఎ మౌంటైనర్. ఓకే. నాట్ ఎ ట్రెక్కర్. ఇట్ ఈస్ 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. హ్మ్. ట్రెక్కింగ్ ఈస్ సంథింగ్ కంఫర్టబుల్ క్లైంబ్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్. కానీ పీపుల్ అరౌండ్ యూ ఉంటారు. సేఫ్టీ, గైడ్స్ ఉంటారు, షెర్పాస్ ఉంటారు, పోర్టర్స్ ఉంటారు. అంటే ఎవ్రీవేర్ యూ వర్ దెర్ ఈస్ వన్ పర్సన్ ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు మన కోసం. ఎప్పుడు నీడున్నా సపోర్ట్ చేయడానికి. ఓకే. పోర్టర్స్ గాని అంటే ఎక్విప్‌మెంట్ హ్మ్. మోసేవాళ్ళు, లోడ్ మోసేవాళ్ళు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనకొద్దు అనిపిస్తే రిటర్న్ రావడం గూడా మ్యూయల్స్ ఉంటాయి, హార్సెస్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ అలాంటివుంటాయి. మౌంటైన్స్‌లో అలా కాదు. హ్మ్. లైక్ దట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ డెడికేషన్, ప్రాక్టీస్, టెక్నిక్స్. ఎట్ దట్ కండిషన్స్ మీకు ఫుడ్డు, క్లాతింగ్, వెదర్ కండిషన్స్, ఆల్టిట్యూడ్ చాలా హై ఉంటది. ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. బేసిక్‌గా ఇది నాకు మోర్ ఇంట్రెస్టెడ్ ఉంది. హ్మ్. ద ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది దెన్ ట్రెక్కింగ్ అండ్ థింగ్స్. సో వీటికి డిఫరెంట్ ఎక్విప్‌మెంట్ అవసరం. హ్మ్. ఇట్ ఆల్ డిపెండ్స్ విచ్ మౌంటైన్ యూ ఆర్ గోయింగ్ అకార్డింగ్‌లీ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఓకే. సో, మ్యామ్ బేసిక్‌గా విమెన్ అననంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఇలా మనం మౌంటైనీర్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కూడా చాలా ముఖ్యం. సో, వాటిని మీరెలా హ్యాండిల్ చేస్తారు? యూజువల్‌గా ఏ మౌంటైన్ ఎక్కబోతున్నా అనేది మాకు ఐడియా ఉంటది గదా! దిస్ ఐ వాంట్ టు క్లైంబ్ నెక్స్ట్ అని. హ్మ్. సో, దాని దగ్గర ప్రిపరేషన్ అయితే ఉంటది. ఆహ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఎంత ఆల్టిట్యూడ్ ఆ మౌంటైన్, ఏ కంట్రీలో ఉంది, దాని టెరైన్ ఎట్లా ఉంది. అంటే కొన్ని మౌంటైన్స్ 8000 ఉంటాయి. దాన్ని డెడ్ జోన్ పీక్స్ అంటారు. అంటే హ్మ్. ఎవరెస్ట్, మానస్‌లు ఇలాంటివన్నమాట. అలా 14 ఉంటాయి. వేరే అదర్ మౌంటైన్స్ ఉంటాయి. అవి హైట్ చిన్నవయ్యుండొచ్చు. 6000, 5000, 7000 కానీ టెక్నికాలిటీ ఎక్కువుంటది. అంటే ఎక్విప్‌మెంట్ ఎక్కువ యూజ్ చేసే మౌంటైన్స్ ఉంటాయి. డిస్టెన్స్ ఎక్కువ ఉండే మౌంటైన్స్ ఉంటాయి. వాటి బట్టి ప్రిపరేషన్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ ఉంది. హ్మ్. ఇంకోటి దెనాలి ఉంది. దెనాలి వచ్చేసి 2 7000కి నియరెస్ట్ మౌంటైన్సే అనమాట. ఒకటి 7 కన్నా తక్కువ విచ్ హ్మ్. ఈస్ అలాస్కా యూఎస్‌లో ఉంది దెనాలి అని. ఒకటి ఎవరెస్ట్. ఎవరెస్ట్ 8000 మీటర్ కాల్ ఇట్ యాస్ ఎ డెత్ జోన్ పీక్ అని అంటారు. హ్మ్. వీటికి రెండిటికి డిఫరెంట్ ప్రాక్టీస్ అవసరం. టెక్నిక్స్ అవసరం. ఎక్స్‌పోజర్ అవసరం. ఎందుకంటే ఎవరెస్ట్‌కి మీకు సమ్మిట్ వరకు ఒక షెర్పా ఉంటాడు. ఫోర్త్ క్యాంప్ వరకు మీకు సప్లై కొంచెమైనా ఆయన హెల్ప్ చేయడానికి ఉంటాడు. దెనాలిలో అలా కాదు. హ్మ్. మీకున్న 40, 50 కేజెస్ ఆఫ్ లోడ్ ఆల్ ద వే ఫస్ట్ డే నుంచి 20థ్ డే వరకు మీరే మోసుకుంటెళ్తారు. ఓకే. సో, డిఫరెంట్ ట్రైనింగ్ అవసరం. హ్మ్. డిఫరెంట్ కండిషన్స్ ఇవంతా. ఆల్టిట్యూడ్ ఎంత చిన్నదైనప్పటికీ కండిషన్స్ చూడండి. హ్మ్. అలా ట్రైనింగ్, ఎక్విప్‌మెంట్, ప్రాక్టీస్ అలా ఉంటది. ఓకే. సో, బీయింగ్ యాస్ ఎ వుమెన్ మీరు మౌంటైనీరింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? టు బీ ఫ్రాంక్ అండి, మా ఇంట్లో పేరెంట్స్ గానీ, ద పీపుల్ అరౌండ్ మీ నన్నెప్పుడు గూడా బీయింగ్ ఎ వుమన్ వర్డ్ యూజ్ జేయలేదు. నేనెప్పుడు ఒక విమెన్‌ని నేనిలా ఉండాలి, నేనిందులో వీక్ అంటే హ్మ్. ఫిజికల్‌గా ఒక మెన్‌తో కంపేర్ జేసినప్పుడు, మజిల్ పరంగా నేను వీకు అన్న అప్‌బ్రింగింగ్ నాకు లేదు. సో, హ్మ్. ఐ've నెవర్ ఈవెన్ టుడే ఐ డోంట్ సే బీయింగ్ ఎ వుమన్ ఐ డిడ్న't క్లైంబ్ ఎవరెస్ట్. అమ్మాయి అయ్యుండి నేను ఎవరెస్ట్ క్లైంబ్ చేయలేదు. హ్యూమన్ అయ్యుండి ఐ లైక్డ్ ఇట్. ఐ క్లైంబ్డ్ ఇట్. ఓకే. సో
నేను ఫస్ట్ టైమ్ బేసిక్ కోర్స్‌కెళ్ళినప్పుడు అక్కడ కోచ్ అంటే ఏమంటారు? ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారు గదా! హ్మ్. నాకప్పటికి లాంగ్వేజ్ గూడా రాదు. ఐ యామ్ జస్ట్ 17 నేను ఆ బేసిక్ కోర్స్‌కెళ్ళినప్పుడు. హ్మ్. అప్పుడు ఫస్ట్ డే లాంగ్వేజ్ రాదు. మనతో లాంగ్వేజ్ వచ్చిన పీపుల్ అక్కడ లేరు. ఆల్ ఇండియా నుంచి పీపుల్ వస్తూ ఉంటారు. హ్మ్. లాంగ్వేజ్ రాదు. కండిషన్స్ తెలీదు. ఫస్ట్ టైమ్ మౌంటైన్స్‌కెళ్తున్నాం. విత్ నాకొచ్చిరాని ఇంగ్లీష్‌లో నేను ఆ గైడ్‌ని అడిగినప్పుడు, ఆ ఇన్‌స్ట్రక్టర్‌ని అడిగినప్పుడు నాకు భయమేస్తుంది. నేను అక్కడి దాకా లాస్ట్ డే సమ్మిట్‌కి తీసుకెళ్తారు. హ్మ్. నాకు భయమేస్తుంది. నేను ఎక్కగలనో లేదో అని. ఐ యామ్ ద యంగెస్ట్ ఇన్ ద హోల్ టీమ్. ఓకే. అండ్ నేను అడిగినప్పుడు ఆయన ఒక ఒక ఆయన హిందీలో ఒకటి చెప్పాడు నాకు. మౌంటైన్స్ ఎప్పుడు నువ్వు గర్ల్ అని అవి కిందికి రావు. బాయ్ అని పైకి పోవు. గర్ల్ అని ఈజీ కాదు. బాయ్ అని టఫ్ అయిపోదు. సో, హ్మ్. మౌంటైన్‌కి ఆ డిస్క్రిమినేషన్ లేనప్పుడు నువ్వెందుకు అట్లా భయపడుతున్నావు? నేనొక గర్ల్ అనో, లేదా చిన్ననో, లేదా లాంగ్వేజ్ రాదనో, ఫిట్ కాదనో అని నువ్వెందుకు అట్లా అనుకుంటావు అని జెప్పేసి. హ్మ్. ఐ అండర్‌స్టూడ్ దట్. నాకు లాంగ్వేజ్ రాకపోయినప్పటికి ఐ అండర్‌స్టూడ్ త్రూ ఎక్స్‌ప్రెషన్స్ ఆల్ దోస్. ఓకే. ఈవెన్ టుడే ఐ ఫాలో ద సేమ్ థింగ్. నో మౌంటైన్ డిడ్ంట్ కమ్. కిందికి రాలేదు ఒక్క మౌంటైన్ గూడా. అమ్మాయి ఎక్కుతుంది, నేను కిందికి రావాలి. అబ్బాయి ఎక్కుతున్నాడు, నేను పైకెళ్ళాలని లేదు. కండిషన్స్ కూడా అట్లా లేవు. సో, ఇట్ ఈస్ ఆల్ ఈక్వల్ టు ఎవ్రీవన్. ఓకే. సో, ఐ డోంట్ టెల్. నాకు నేను చెప్పుకోను. నా చుట్టూ ఉన్న వాళ్ళకు నేను చెప్పను. బీయింగ్ ఎ వుమెన్, బీయింగ్ హ్మ్. ఎ హ్యూమన్ ఐ డిడ్ ఇట్. సో, నాకేమి ఆ డిఫికల్టీ లెవెల్స్ ఉండుండొచ్చు. బట్ నేనవి ఫోకస్ చేయలేదు. ఓకే. సో, ఇప్పటి వరకు మీరు ఎన్ని మౌంటైన్స్‌ని మీరు క్లైంబ్ చేశారు? ఒక 11, 12 మౌంటైన్స్ క్లైంబ్ చేశానండి 11, ఇప్పటి 12 వరకు. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే కొన్ని కొన్ని సీజన్స్ అంటే మనకి సీజనల్ చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో, డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ సీజన్స్ కూడా ఉంటాయి. సో, అలాంటి టైంలో మనం ఈ మౌంటైన్స్ క్లైంబ్ చేయడం సేఫ్ అంటారా? అది తెలుసుకోవడం గూడా నేను మౌంటైన్‌కెళ్ళి తెలుసుకున్నాను. ఓకే. బేసిక్‌గా ఏం చెప్తారంటే పర్మిట్స్ ఆర్ ద బిగ్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు హ్మ్. మన ఇండియాలో గూడా వేల మౌంటైన్స్ ఉన్నాయి. అవి వేరే అదర్ కంట్రీస్ వాళ్ళొచ్చి బికాజ్ ఇప్పుడు బేసిక్‌గా యూఎస్‌లో ఇట్ ఈస్ హాలిడే టైమ్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ సమ్మర్. హ్మ్. మనకది ఇప్పుడు వింటర్ ఇక్కడ. అవును. సో, వాళ్ళకి మనం ఇప్పుడు యూజువల్‌గా వాళ్ళకి జూన్‌లో అలాంటి అంటే ఎవ్రీ కంట్రీకి వాళ్ళ సీజన్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. పర్మిట్స్ ఆర్ ద మేజర్ థింగ్. ఇప్పుడు వింటర్‌లో ఏదన్నా బిగ్ మౌంటైన్, టెక్నికల్ మౌంటైన్ ట్రెక్కింగ్ కాకుండా టెక్నికల్ మౌంటైన్ క్లైంబ్ చేయడానికొచ్చినప్పుడు వాళ్ళ రికార్డ్స్ కూడా అంటే క్లైంబింగ్ హిస్టరీ గూడా చూస్తారనమాట. హ్మ్. అలా పర్మిట్ రావడం ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే. అదర్ కండిషన్స్‌లలో క్లైంబ్ జేయడానికి. హ్మ్. ఎగ్జాంపుల్ యూరోప్ కాంటినెంట్ ఉంది. యూరోప్ కాంటినెంట్‌లో రష్యా సైడ్ నుంచి నేను ఎల్బ్రూస్ క్లైంబ్ చేశాను. హ్మ్. సో, అది చేసినప్పుడు నేను చేసింది ఇదే టైంలో ఓకే. డిసెంబర్‌లో. యూజువల్‌గా యూరోప్ సేమ్ సీజన్స్ హ్మ్. సేమ్ ఉంటాయి. సీజన్స్. సో, అది వింటర్ అని నాకు తెలుసు. సో, గెట్టింగ్ పర్మిట్ ఈస్ సో డిఫికల్ట్. హ్మ్. సో, అలాంటి కండిషన్స్‌లో డిఫికల్టీస్ అలాంటి ప్లేసెస్‌లలో అయితాయన్నమాట. పర్మిషన్స్ రావడం, టీమ్ సపోర్ట్ చేయడం, టీమ్ ఫిట్‌గా ఉండడం, ఒకే రిథమ్‌లో అందరూ ఉండడం ఈజ్ ఇంపాసిబుల్. హ్మ్. అందుకని నేను యూజువల్‌గా అలాంటి కండిషన్ మౌంటైన్స్ నేనొక్కదాన్నే ఎళ్తాను. ఓకే. నేనొక్కదాన్నే. బికాజ్ నా ఫిట్‌నెస్ లెవెల్స్ నాకు తెలుసు. హ్మ్. నేను ఎలాంటి కండిషన్స్ గో త్రూ అయ్యాను బిఫోర్ నాకు తెలుసు కాబట్టి అలాంటివి కూడా నేను అక్కడికెళ్ళే తెలుసుకున్నాను. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.